సరదాగా ఉండే కొడుకు మౌనంగా ఉంటే ఏదైనా హారర్ సినిమా చూసి భయపడి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు. కూకట్పల్లి సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలికను హత్య చేసిన 10వ తరగతి విద్యార్థి 4 రోజులు భయం లేకుండా తిరిగాడు. హత్య అనంతరం పోలీసులు వద్దకెళ్లి ఆధారాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనతో స్నేహంగా మెలిగే ఆమె మరణించిందని మిత్రులతో చెబుతూ కన్నీరు పెట్టుకున్నానంటూ పనిచేశారు. పోలీసుల దర్యాప్తులో అమాయకంగా కనిపిస్తూ తానొక పోలీసు అధికారిని కావాలంటూ చెప్పిన ఆ బాలుడే సహస్రాను దారుణంగా హతమార్చినట్లు నిర్ధారణయ్యాకి గురయ్యాయి. సుదర్శన కూకట్పల్లిలో సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉంటున్న 10th క్లాసు బాలుడు బాలికను చంపేశారని గుర్తించారు. దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోశాడు. క్రికెట్ కిట్టు, డ్రెస్సులు కొనుక్కోవాలనుకున్నాడు. ఇందుకోసం చోరీ చేయాలనుకున్నాడు. దొంగతనం చేసిన డబ్బులతో బేకరీలకు వెళ్దామనుకున్నారు. ఇందుకోసం క్రైమ్ మూవీలు చూసి స్కెచ్ వేశాడు. చోరీలు, హత్యల గురించి ఓ బుక్లో రాసుకున్నాడు. చోరీకి 2 రోజుల ముందే పకడ్బందీగా ప్లాన్ రాసుకున్నాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరికి దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి వివరాలను పక్కాగా రాసుకుని ప్లాన్ చేసుకున్నాడు. సుదర్శన బ్యాట్ తీసుకుని వెనక్కి వచ్చే సమయంలో తనను గుర్తించిన బాలికను చంపేశాడు. తరువాత ఇంటికెళ్లి నింపాదిగా కలిగిన కత్తిని ఫ్రిడ్జ్ పై ఉంచాడు. దుస్తులు వాషింగ్ మిషన్లో వేశాడు. ఏమీ తెలియనట్టుగా హత్య జరిగిన ప్రదేశానికి వచ్చాడు. ప్రవర్తనలో తల్లిదండ్రులు కొద్దిగా మార్పు గమనించారు. ఉదయం లేచిందే మొదలు ఉండే బడికి వెళ్లకుండా బయటే ఉండే కొడుకు 4 రోజులుగా ఇంటికే పరిమితం కావడంతో కాస్త అనుమానపడ్డారు. తమ బిడ్డే హంతకుడు అని తెలిసి ఉలిక్కిపడ్డారు. పోలీసులకు పట్టుబడిన సమయంలో మొదట్లో పొంతనలేని సమాధానాలు చెబుతూ వారిని ఏమార్చే ప్రయత్నం చేశాడు. అనంతరం తానే నేరం చేసినట్టు అంగీకరించాడు. ఫోన్ చేశాను.
నా కొడుకుంటే నా కొడుకుని కూడా చంపబడుతుంది నా కొడుకు కూడా నేను మా అమ్మకు ఫోన్ అమ్మాయి చేసింది మైతనే వచ్చి ఉంటారు వీళ్ళు అమ్మ లేకపోతే కాయలు ఉంటే మైతనే వచ్చి ఉంటారు ఫోన్ చేశాను నా కొడుకుంటే నా కొడుకుని కూడా చంపబడుతుంది